శూన్య భావిత అంటే అన్ని వైపుల శూన్యాన్ని తమతో సహా శూన్యంగా, అంటే కళ్ళు మూసుకుంటే మీకు ఏ శూన్యమైతే కనిపిస్తుందో మరి యొక్క ఆలోచనని రానివ్వకుండా కేవలం ఆ పరమ శూన్యాన్ని మీరు దర్శిస్తూ ఉంటే మీకున్న పాపపుణ్యాలన్నీ, అంటే ఎన్ని పాపాలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అని అర్థం. కొందరు సామాన్యులకి అమ్మ పుణ్యం కూడా కరిగిపోద్దా అని డౌట్ రావచ్చు. మీ జీవితంలో సకల సౌఖ్యాలు అనుభవించడానికి కావలసినంత పుణ్యం ఉండి మిగతాది ఖర్చు అవుతుంది. ఒకటి, మీ జీవితంలో సకల సౌఖ్యాలు పొందడానికి అవసరం అయినంత పుణ్యం మీ దగ్గర లేకపోయినప్పటికీ మీరు ప్రతిరోజు శూన్య భావన లేకపోతే శివ గల భావన చేస్తూ ఉంటే క్రమంగా మీ జీవితం అంతా సుఖమయంగా మారిపోతుంది. ఈ విషయాన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు ట్రై చేశారు. ఇక్కడున్న చాలా మంది ఈ సిస్టంలో ఉన్న వాళ్ళే, వాళ్ళకి ఇదంతా తెలిసిందే. తెలియని వాళ్ళు కొందరున్నారు. వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే, కళ్ళు మూసుకుంటే ఏ శూన్యమైతే కనిపిస్తుందో తదేకంగా దానినే చూస్తూ ఉండండి. క్రమంగా మీరు అన్ని దుఃఖాల నుంచి బయటపడతారు. లేదా ఒక గురువు ద్వారా ఇనిషియేషన్ తీసుకొని సాధన చెయ్యాలని మీరు అనుకుంటే మా దగ్గరకు వస్తే అది వేరే విషయం. ఒకప్పటికి మా దగ్గరికి రాలేకపోయినా మీరు ఆ శూన్య భావన తప్పకుండా చేయండి.